సినిమా కోసం 2 ఏళ్లు తీసుకుంటేనే నిర్మాతలకు కంగారు. బడ్జెట్ చేతులు దాటిపోతుంది అన్న భయం. కానీ సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్లు ఎలా తీసుకుంటున్నారు? తీసుకుంటున్న నిర్మాతలెలా అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారు? అసలు ఇదేం లాజిక్? సీక్వెల్స్ కి బడ్జెట్ పెరిగితే మేకర్స్ కి కంగారుండదా? అసలేం జరుగుతోంది సీక్వెల్స్ విషయంలో? ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. తీసేది ఫ్యామిలీ సినిమా అయినా కనీసం ఏడాది తీసుకుంటున్నారు. ఇక విజువల్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే 2-3 ఏళ్లైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇదే టైంలో సీక్వెల్స్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు దర్శకులు. 1-2 కాదు, ఒక్కో సీక్వెల్ కోసం 3 ఏళ్లకు పైగానే తీసుకుంటున్నారు. పుష్ప 2, కాంతారా 2నే దీనికి నిదర్శనం. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న కాంతారా 2 కోసం 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ కేవలం 17 కోట్లతో తెరకెక్కితే సీక్వెల్ కోసం ఏకంగా 10 రెట్లు బడ్జెట్ ని పెంచేశారు. అయినా కూడా నిర్మాతలకు టెన్షన్ లేదు. టైం ఎంత తీసుకున్నా ఆ బిజినెస్ అలా ఉంది. కాంతారా 400 కోట్లు వసూలు చేసింది. సీక్వెల్ టార్గెట్ 1000 కోట్లిప్పుడు. ప్రస్తుతానికి షూటింగ్ వేగంగా జరుగుతుంది. పుష్ప 2 కూడా అంతే. 2021 డిసెంబర్లో పుష్ప రిలీజ్ అయింది. అప్పట్నుంచి సీక్వెల్ చెక్కుతూనే ఉన్నారు సుకుమార్. టైం తీసుకున్నా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం చూస్తున్నారు. దీని మార్కెట్ రేంజ్ కూడా 1000 కోట్లే. అందుకే ఎంత టైం తీసుకున్నా నిర్మాతలకు కంగారేం లేదు. గతంలో బాహుబలి 2, KGF 2, గద్దార్ 2 లాంటి వాటి కోసం ఎంత టైం తీసుకున్నా వెయిట్ ఫర్ వర్త్ అన్నట్టే వాటి రిజల్ట్స్ వచ్చాయి.